వస్తున్నాను వస్తున్నాను. అప్పపా తలుపు ఎందుకు నాన్న ఇంత గట్టిగా కొడతావు? అభి బాబా గారిని కలిశాను. మీ ఇద్దరు పెళ్లికి ఆయన ఒప్పుకున్నారు. త్వరలో ముహూర్తం పెట్టుకుందాం అన్నారు. ఈ విషయం నీకు చెప్పడానికి ఎంత ఎదురు చూస్తున్నాను తెలుసా? రా బాబాకి దండం పెట్టుకో. అమ్మా అలేకే ఇక్కడికి వచ్చిందా? అలేకే ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? వచ్చిందా రాలేదా? రాలేదురా. అరే అభి ఏం జరిగిందిరా? అరే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంట్రా? ఏమైంది వీడికి? అజయ్ వాడేదో అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చూడు. అదేం లేదమ్మా, వాడేదో టెన్షన్ గా ఉన్నాడు. బా నువ్వు ముందు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఏం లేదమ్మా, అలెక్కి 7 గంటలు పబ్బుకి రమ్మన్నాడు. ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తానన్నాడు. అమ్మాయి రాలేదు. అంతేనా? అంతేనమ్మా అంతే. మరి ఎందుకు వాడు అంత టెన్షన్ గా ఉన్నాడు? ఏమి కాదమ్మా, నువ్వు కూర్చో కూర్చో చెప్తాను. కాదురా వాడి పక్కన నువ్వు ఉన్నావా? ఇప్పటిదాకా నేను వాడి పక్కనే ఉన్నానమ్మా. అమ్మా నీకు దండం పెడతానమ్మా, మీ తల్లి కొడుకుల మధ్య నేను చచ్చిపోతున్నానమ్మా. నువ్వు ముందు కూర్చో. వాడికి ఏం కాదమ్మా, ఏమనుంటే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చేస్తాను. సరేనా? నువ్వు వెళ్ళొద్దురా, ఇక్కడ ఉండరా. కూర్చో కూర్చో, వాడికి ఏం కాదు, కంగారు పడకమ్మా, నేను వచ్చేసాలేమ్మా. ఎల్లకి ఇక్కడికి వెళ్ళి ఉంటుంది. ఏంట్రా ఏంటన్నది? ఇది చాలా చిన్న విషయరా. పోరా, నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే. ప్రతిదానికి ఇంత చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసుకుంటావు. ఏంటి ఆలేకే రాలేదు అంతే కదా? తను ఇవాళ కాకపోతే రేపు వస్తుంది నాన్న. అమ్మా అలేకే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదమ్మా. నాన్న ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు ఏడవకూడదని. నీ కంట్లో నేను చూడలేనురా, నేను తట్టుకోలేను. నువ్వు ఏడవకూడదు. ఇదిగో ఆ రోజు నువ్వే చెప్పావు కదా అలేకే అనాథ పిల్లమ్మా అని. అప్పుడు నేను ఏమన్నాను? ఆ అమ్మాయి అనాథ కాదు, మన ఇంటి పిల్లని అన్నానా? నీకు విషయం తెలుసా? ఆ అమ్మాయిని సాయిబాబా గుళ్ళో చూడగానే అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఆ అమ్మాయే మన ఇంటి కోడలని. నువ్వు అలేకే అని మన ఇంటికి తీసుకురాగానే నేను ఎంత సంతోషపడ్డాను. అమ్మ అలా సంతోషంగా ఉండడం చూసావు కదా. నువ్వు ఏడుస్తే అమ్మ తట్టుకోగలుగుతా చెప్పు? ఏడవకూడదు, ఏడవు కదా, ఏడవకు. రేపు ఆశ్రమానికి వెళ్ళి అలేకే అని అడిగేస్తాను, నన్ను నా కొడుకుని ఇలా ఏడిపించొద్దని. సరేనా? సరే ఏడవకూడదు. భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదమ్మా. ఏంటన్నా ఇది? నాకు నిద్ర వస్తుందమ్మా. పడుకుంటావా? పడుకో. ఏదన్నా సమస్య వస్తే ధైర్యంగా ఉండి ఆ సమస్యని ఎదుర్కోవాలి నాన్న. వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు నవ్వుతున్నారని ఇవన్నీ తీసుకోకూడదు, మనసులో పెట్టుకోకూడదు. కళ్ళు మూసుకుని పడుకో. ఆ అమ్మాయే మన ఇంటి కోడలని. అమ్మ మాట వింటావు కదా? అలికేం తీసుకుని వస్తానమ్మా. అలాగే వస్తుంది నాన్న, చెప్పేది విను అభి. ప్లీజ్ అభి, నాన్న నిన్ను చూస్తే నాకు భయం వేస్తుందిరా. లేదమ్మా, అలాగే తీసుకుని వస్తానమ్మా. నేను తీసుకొస్తా, నాకేం కాదమ్మా. నా మాట వింటావు కదా? తీసుకుని వస్తానమ్మా. నేను అభి అభి దాని వెయ్యొద్దురా. అభి 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 అజయ్ అజయ్ అభి ఇంట్లో నుంచి కంగారుగా పరిగెత్తున్నాడు రా. నాకేదో భయంగా ఉందిరా. నువ్వు త్వరగా వచ్చేయి నాన్న, వచ్చేయి.
ఏమైందమ్మా? అజయ్ అజయ్ నా కొడుకు ఎక్కడో లేచి వెళ్ళిపోయాడు రా. ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఎక్కడికో వెళ్ళుండడమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. కాదు నల్లా, నాకు నా కొడుక్కి పెళ్ళొద్దు, ఆ కోడలే వద్దు. కొడుకుంటే చాలు. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. వాడితో రాకపోతే నాకు సవాన్ని చూస్తావు. అమ్మా అంత మాట అనకమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా వాడిని. అమ్మ నేను తీసుకొస్తానమ్మా వాడిని, కంగారు పడకమ్మా, నేను తీసుకొస్తాను వాడిని. బాబా ఎందుకు బాబా మాకు ఇలాంటి శోభ పెడతావు? సాక్ష్యమా అమ్మలాలి పాటి అమృతమంటారు, బ్రహ్మ కూడా కోరి ఓ వరమంటారు, సృష్టికి మూలం జనని అంటారు, కోవెలలేని దేవత అంటారు, అమ్మ పడి ఆవేదననేమంటారు, ఆ తల్లి చేసి ఆర్తనాదమేమంటారు. నవమాసాలే నీ గర్భం ఓ స్వర్గం, నీ చేతి ముద్దలే మధురాతి మధురం, నీ జోల పాటలే కమ్మని కోయిల స్వరం, నీ రాగబంధం ఓ చక్కని మధు కావ్యం, తల్లి బిడ్డలని వేరు చేసే విధి నాటకం, కన్న ప్రేమని విడదీసే కన్నె నాటకం. ఈశా ఈశా పరమేశ ఏమిటి మాతృఘోష. సాక్ష్యమా అడుగులకే నువ్వు ఆధారం అయినావు, పలుకులు నేర్పే ఓ పలకైనావు, ప్రేమను పంచే ఓ పాలకడలివైనావు, బాధను దిగమింగి
బాధ్యతే అన్నావు. అమ్మ ప్రేమకి సాటి ఇంకొకటి ఉందా? తల్లి ప్రేమని మరిపించే ప్రేమే ఉందా? దైవమా ఏరా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అదిగోరా అమ్మ చితి మీద కాలిపోతుంది చూడు. ప్రపంచమే నువ్వనుకుందిరా. పంచ ప్రాణాలు నీ మీద పెట్టుకుందిరా. 10 సెకండ్లు కూడా నేను వదిలిపెట్టి ఉండలేని పిచ్చమ్మరా. 20 ఏళ్ళు కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుందిరా. 2 నిమిషాలు రాలేకపోయావురా. రే ఏం పాపం చేసిందిరా? తల్లిని చంపేశావు. ప్రేమ కోసం ఆస్తులు మరేదో పోగొట్టుకునే వాళ్ళని చూశాను. కన్న తల్లిని చంపుకున్న గొప్ప ప్రేమకుడు నిన్నే చూస్తున్నాను రా. ప్రియురాలు దేవుడిచ్చిన గిఫ్ట్ అయితే ఆ దేవుడే తల్లి రూపంలో గిఫ్ట్ రా. ఆ ఇద్దరిని పోగొట్టుకున్నావు. నీకు పిచ్చి పట్టిందిరా. ప్రేమ పిచ్చి పట్టింది. రేయ్ అమ్మరా చూడరా. రేయ్ అమ్మరా చూడరా. కాలిపోతుంది చూడరా. నీకు గోరుముద్దలు తినిపించిందిరా. గోరుముద్దలు. అమ్మ 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 చూడరా. అమ్మ ఇద్దరిని పోగొట్టుకున్నావు. రేయ్ కానీ నేను నిన్ను పోగొట్టుకోలేనురా. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేరా. రేయ్ అది కాదురా. నన్ను ఒంటరిగా వదలమన్నా. ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మారవద్దే. ఛీ
అమ్మ నువ్వు కావాలమ్మా, కావాలమ్మా. అమ్మా ఆకలేస్తుందమ్మా. అమ్మా 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 నువ్వు నాకు కావాలమ్మా. అమ్మా నువ్వు చెప్పినట్టు వింటానమ్మా. అమ్మా జనవరి 1న సిటీ అవుట్స్కట్స్ లో ఉమెన్స్ కాలేజ్ అమ్మాయి చంపబడింది. పైగా అది రాత్రిపూట కూడా జరిగింది. కానీ ఈ హత్య పట్టపగలు మాత్రం జరిగింది, అది కూడా పబ్లిక్ పార్క్ లో. హలో